तदर्थसंयुक्तमधिना योजितं वयं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं जगदावहं भक्त्यादीपं यक्षामदेवाय परमात्मने దాంట్లో పెట్టేసుకోండి. అగ్గిపెట్ట తీసుకోండి. మీ ముందు అగ్గిపెట్ట ఉంది, ఇది వెలిగించండి. మమ పశోగష్టమఖ్యమావహ జీవనం చ దిశో దిశా ज्योतिष्पदीं त्वा साधयामि ज्योतिष्कृतं त्वा साधयामि ज्योतिर्विधं त्वा साधयामि भास्वतीं त्वा साधयामि ज्वलन्तीं त्वा साधयामि मन्मला भवन्तीं त्वा साधयामि दीप्यमानां त्वा साधयामि रोचमानां त्वा साधयामि तस्मान् त्वा साधयामि बोधयन्तीं त्वा साधयामि जागृतीं त्वा साधयामि श्रीबृन्धनाभ्यां नमः अरुन्धतीपतिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो वेदविद्भ्यो नमो नमः మనస్సులో తల్లిదండ్రులకి అత్తామామలకి నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఆ వెండి ఆచమన పాత్రలు ఉన్నాయి కదా, దగ్గర పెట్టుకోండి. మొత్తం అది పక్కది మొత్తం సెట్. రైట్. ఆ గ్లాస్ ఆమెకి ఇచ్చేస్తాను, మీ భార్యకి. అమ్మ మీరు నీళ్ళు పోయినాయి అన్న చేతిలో ఫస్ట్ చేయి కడుక్కోండి. హస్తో ప్రక్షాళ్య, సౌండ్ రాకుండా 3 సార్లు నీళ్ళు తాగండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః 4సారి వదిలేసేయండి. గోవిందాయ నమః. ఇప్పుడు అదేవిధంగా మీరు తీసుకోండి గ్లాసు, ఆవిడకి వేయండి. ఫస్ట్ చేయి కడుక్కోమని చెప్పండి. భ్యో నమః. మహోత్సవ అంగత్వేన రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజాం కరిష్యే. అక్షత్రానికి ఇచ్చేసేయండి అమ్మ. 2 అక్షత్రాలు ఆయన చేతికి ఇవ్వండి. మీరు నీళ్ళ గ్లాస్ తీసుకోండి, ఆయన చేతిలో నీళ్లు పోయండి. స్పూన్ తోటి ఆ అక్షత నీళ్ళు ఆ బౌల్లోకి వదిలేసేయండి. తదంగా కలశారాధనం కరిష్యే. రైట్. ఆ గ్లాస్ మొత్తం దీంట్లో పెట్టేసేయండి, వెండి గిన్నెలో. ప్రఖ్యాత జోమయ, అది మీకు ఇబ్బంది ఉంటే ఇక్కడ మీ ముందు పెట్టుకోవచ్చు. అది వెండి చోమ. తమలపాకు వేసుకోండి, కింద చల్లుకోండి, మీ భార్య మీద చల్లండి. ఆత్మానంచదం ప్రోక్ష్య. అది పండ్లు చెప్పాము కదా, పండ్లు వచ్చాయా? అక్షతల మీద నమస్కారం చేసుకోండి. గౌర్యే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేయండి. గౌరీదేవ్యే నమః. పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి. 2 పూలు తీసుకొని కళ్ళకు అద్దుకొని గౌరమ్మ దగ్గర పెట్టండి. ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతితమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ప్రియంకుకలికాశ్యామం రూపేణ ప్రతిబంబుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. దేవానాంచరశీనాంచర్గుగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనైశ్చరం. అర్ధగాజం మహావీరం చంద్రాదిత్యవివర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహం ప్రణమామ్యహం. ఫలాజ పుష్పసంగాశంతారకా గ్రహమస్తకం. అన్ని నవగ్రహాలపైన పూలు పెట్టండి. రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఆదిత్యార్జ సోమాజ మంగళాజ బుధాజ గురుశుక్రశనిభ్యశ్చారాహవే కేతవే నమః. సూర్యాయ నమః, చంద్రాయ నమః, అంగారకాయ నమః, కుజాయ నమః, బుధాయ నమః, గురవే నమః, శుక్రాయ నమః, శనైశ్చరాయ నమః, రాహవే నమః, కేతవే నమః. అధిదేవత ప్రత్యదేవత సహిత ఆదిత్యాద నవగ్రహ దేవతాం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. అది కలశం దగ్గర పెట్టేసాను. పువ్వులు చేతిలో 2 అక్షతలు పట్టుకోండి. మనస్సులో ఓం నమో నారాయణాయ అనుకోండి. తద్విష్ణో పరమోదా విష్ణంతి సూర్య దివీవ చక్షరాదుతం తద్విప్రాద విపంజవోజ గృహాగు సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. ఓం నమో నారాయణాయ. ఫోటో పైన కలశం పైన అక్షతలు వేయండి. రమాదేజ సత్యనారాయణ స్వామి నమావాహయామి, స్థాపయామి, పూజయామి. మళ్ళీ చేతులు అక్షతలు పట్టుకొని మహాలక్ష్మి నమః అనుకోండి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః. మహాలక్ష్మీం ఆవాహయామి. కలశం పైన ఫోటో పైన వేయండి. స్థాపయామి, పూజయామి. దధిక్రావన్నో అగార్షం విష్ణోరశ్వశ్చ వాజనః సురభిణో ముఖాగ్రత్ప్రణ ఆయోగం శతార్షదో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్వదోత్ప్రాత్వచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్రశ్మిభిః మధువాతారుతారతే మధుగ్రజ సింధవః మాధ్వేరేణ సంవోషదేః మధురక్తమదోషద మధుమత్పార్థభగం రజః మధుద్యోరస్తునః మధుమానో వనస్పతిర్మధుమాగమస్తు సూర్య మాద్వీర్గావో భవంతునః స్వాధుపవస్పదివ్యాజరమణే స్వాధరింద్రాయ ధ్రువీతనామ్నే స్వాధర్మిత్రాయ వరుణాయ వాజవే బృహస్పతయే మధుమాగం అథాభ్యః రమాసేచ సత్యనారాయణ స్వామినే నమః. చాలు. సమర్పయామి. भवस्थान ऊर्जतधातर भैरनार्दक्षते यो विश्वदमारधस्तस्य भाजे देहनः विशदीर्व मातरः तस्मा अरङ्गमाम भोजश्चक्षया यजिन्वथ आपो जनजधा जनः. स्वामी सर्वजगन्नाथ यावत् पूजावधानकं तावत् त्वं भावेन कुम्भेऽस्मिन् सन्निधिं कुरु. చెంబులో పెట్టేసిన తమలపాకు 2
పెట్టేసండి. 2 అక్షత కలశం పైన వేయండి ఇద్దరు కూడా. సత్యనారాయణ స్వామినే నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం గురు. అత ధ్యానం. ఇద్దరు చేతిలో పుష్పాలు పట్టుకోండి. మనస్సులో సత్యనారాయణ స్వామి వారికి, మహాలక్ష్మి అమ్మవారికి మంచిగా నమస్కారం చేసుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. 2 చేతులతోటి పుష్పాల కలశం దగ్గర వేయండి. సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, సద్యోజాతం ప్రపద్యామి. 2 అక్షతల కలశం పైన వేయండి. ఆవాహయామి, సద్యోజాతాయ వై నమో నమః. ఆసనం సమర్పయామి. తమలపాకుతోటి కొద్దిగా నీళ్ళు చల్లని కలశం పైన 3 సార్లు భవే భవేన పాద్యం సమర్పయామి. అతిభవే భవస్త్వమాన్ అర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః. ఆచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః. స్నానం సమర్పయామి. 2 నక్షత్ర వేణి కలశం పైన తమలపాకులు వేసి అమ్మ దీంట్లో 2 తమలపాకులు వేసి అది కొంచెం ఇది కొంచెం వేసి జ్యేష్ఠాద్రమ వస్త్రం సమర్పయామి. శ్రేష్ఠాద్రమ ఉపవీతం సమర్పయామి. ఒక పువ్వుని గంధంలో ముంచి కలశం దగ్గర పెట్టండి అమ్మ. సత్యనారాయణ స్వామి నేనమా. అక్కడ మీ పక్కన గులాబీ పూలు ఉన్నాయి చూడండి. శ్రీగంధం సమర్పయామి. కుంతకుట్మదంతాద్రమ దంతాన్ పూజయామి. నాసాగ్రమోత్తికాద్రమ నాసికాం పూజయామి. సూర్యచంద్రాగ్నిధారిణే నమః. నేత్రే పూజయామి. సహస్రదే నమః. శ్రం పూజయామి. సాంగ సపరివార సమేత సత్యనారాయణ స్వామినే నమః. సర్వాణి అంగాని పూజయామి. ఆ పూలు పక్కన పెట్టేసేయండి. 2 అక్షతల మీద అరటి పండు కింద పెట్టండి అమ్మ ఫ్లోర్ మీద. ఈ అగరబత్తులు కూర్చోడానికి ఉంటుంది. కొంచెం లోపల జరిగామే. నైవేద్యం తమలపాకుతోటి పైన ఉన్న కొబ్బరి చిప్పలు పండ్లు అన్నిటి పైన నిలిచలండి. ప్రోక్షాపరి హిత్యా పుండరీకాక్ష గోవింద వాసుదేవ జనార్దన మయార్పిత విధద్రవ్యం పవిత్రం గురుగర్భసం సత్యనారాయణ స్వామినే నమః. అమృతోపహార నైవేద్యం నివేద్యం. 2 చేతులతో స్వామివారికి 5 సార్లు నైవేద్యాలు చూపించండి. ఆ పండ్లని కొబ్బరి చిప్పల నైవేద్యంగా. ప్రాణాయ నమః, అపానాయ నమః, వ్యానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. సత్యనారాయణ స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. 2 అక్షతల వేద నమస్కారం చేసుకోండి. మనోన్మనాయ నమః. తాంబూలార్థే అక్షతాన్ సమర్పయామి. అఘోరేభ్య ఇది నీరాజనం. 2 కర్పూరం బిళ్ళలు తీసుకోండి, వెలిగించుకోండి. శ్రీనివాసాయ మంగళం. సత్యనారాయణ స్వామినే నమః. చేతితో చూపించండి. కర్పూర ఆనంద మంగళ దివ్య నీరాజనందరూ చుట్టూ నీళ్లు తిప్పండి. నీరాజనాంతరిధాతమనం సమర్పయామి. చుట్టూ నీళ్లు తిప్పండి. నమస్కరోమి. నాకు ఇచ్చేసే హారతి. దివ్య రక్షాంధారయామి. 2 చేతులతో హారతికి నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ భగవానికి జై. చేతిలో పూలు అక్షతలు పట్టుకోండి. అది చెప్పండి. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయ వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఓం నమో నారాయణాయ. స్వామివారి దగ్గర పుష్పాలు అక్షతలు పెట్టి నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామినే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఒకానొక సమయమంతన శౌనకాది మహర్షులు సూతులను అడుగుతున్నారు. ఓ సూతులారా, పూర్వము ఎవరిచే వ్రతం ఆచరింపబడ్డది? ఆ వ్రతం ఏమిటి? ఆ వ్రతము చేస్తే ఏమి ఫలితం లభిస్తుందో తెలుపమాజ పడంగానే చెప్తున్నారు సూత పౌరాణికులు. ఏ కదా నారదా యోగి పరానుగ్రహకాంక్షయ. పూర్వము నారద మహామనేంద్రుడు అనేక లోకాలు సందర్శించి చివరికి మర్త్యలోకే ముపాగత ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చే వరకు భూలోకంలోని ప్రజలు ఏ విధంగా ఉన్నారయా అంటే రోజుకింత పాపాలు పెరిగిపోతున్నాయి. ఆ ప్రజలు రోజుకింత అబద్ధాలు ఆడుతూ అనేక విధాలుగా పాపాలు చేస్తూ అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు చూసినటువంటి నారదుడిని విచారించి, అవురా ఈ ప్రజల కష్టాలు ఏ విధంగా తొలగిపోవాలి అని అనుకొని సలహా నిమిత్తము సాక్షాత్తు వైకుంఠలోకానికి వెళ్ళాల్సి మహావిష్ణుమూర్తి వద్దకు. వెళ్ళే వరకు భగవంతుడు ఏ విధంగా ఉన్నాడయా అంటే సత్యనారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం. స్వాముల వారు తెల్లటి కాంతి చేత 4 చేతుల యందు కూడా శంఖము చక్రము గద వనమాల పట్టుకొని దేదీప్యమానుగా ఉన్నాడు ఆ స్వామి. అటువంటి స్వామిని చూడగానే నారదుడు అంటున్నాడు, భగవంతా ఓ నారాయణమూర్తి
నమో వాంగ్ మనసాతీత రూపాయ అనంతకీర్తయే ఆదిమజ్జాంతరహితాయ నిర్గుణాయ గుణాత్మనే. ఓ నారాయణమూర్తి, మీరు మా కోరికలు నెరవేరుస్తారయ్యా. అటువంటి స్వామి, భూలోకములోని ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు, అనేక పాపాలు చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కాబట్టి వారి కష్టాలు తొలగిపోవడానికి ఏదో ఉపాయం ఉందా స్వామి అడవగా చెప్తున్నాడా భగవంతుడు. హే నారద, మర్చులోక మందిరే కాదు, ఏ లోకాలందరిలో కూడా వారి కష్టాలు తొలగిపోవడానికి ఒకనొక ఉత్తమమైన వ్రతం పగలదు. ఆ వ్రతం పేరు సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని గనక ఏ మానవుడు భక్తిగా ఆచరిస్తాడో, శ్రద్ధగా ఆచరిస్తాడో అతడు భగవంతుడికి ఎంతో ఇష్టమైన వాడు. ఈ యొక్క వ్రతానికి రంభాఫలం, ఘృతం, క్షీరం, గోధుమ పిష్టం, అరటిపండ్లు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, తమలపాకులు, ఒక్కలు, ఖర్జూరాలు, ఇటువంటి మామిడాకులు, పూలు, పండ్లు ఇవన్నీ సామాగ్రి ఏర్పాటు చేసుకొని తన ఇంటి లోపల వ్రతం పీట అలంకరించి ఆ వ్రతం పీటపై తెల్ల బట్టపరిచి అందులో శరంబావు బియ్యం పోసి గణపతి, గౌరీ, నవగ్రహ, అష్టదిక్పాలకులను సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి విగ్రహము, స్వామివారి విగ్రహాన్ని కూడా శక్తి ఉంటే బంగారంతో చేయించవచ్చు. అటువంటి విగ్రహానికి అభిషేకం చేసుకోవాలి. తదనంతరము ఆ వ్రతము అయ్యేంత వరకు కూడా భగవంతుని మనస్సులో తత్ర నారాయణ స్మరణం, నారాయణ స్మరణం చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ వ్రతాన్ని ఎవరు గనక శ్రద్ధగా చేస్తున్నారో త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఈ వ్రతం చేయడానికి మాఘమాసం కానీ, వైశాఖ మాసం కానీ, కార్తీక మాసం కానీ, ఏకాదశి యందు కానీ, పౌర్ణమి యందు కానీ, శ్రావణ మాసంలో కానీ తన ఇంటి లోపల ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. అదేవిధంగా ఈ వ్రతము శ్రద్ధగా చేసుకొని చెప్పేటువంటి 5 కథలు భక్తిగా వినాలి. వినేటప్పుడు తత్ర నారాయణ స్మరణం, మనస్సులో నారాయణ స్మరణం చేస్తూ కార్యక్రమం శ్రద్ధగా చేసుకోవాలి. అలా వ్రతం అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి తదనంతరము తీర్థ ప్రసాదము స్వీకరించాలి. అలా చేస్తే దుఃఖ శోకాదశమనం, ధనధాన్య వివర్ధనం, దుఃఖము, శోకము, కష్టము, నష్టము సంభవించదు. మనస్సులో గనక ఏ కోరికలు కోరుకుంటున్నామో అవి నెరవేరుతాయి. అదేవిధంగా భగవంతుణ్ణి ఎవరు గనక మనసారా స్వామిని పూజిస్తారో వారి కష్టాల మొత్తం కూడా పోయి ఇహము రోజుగా పొంది ఆ అంచమంత వైకుంఠ లోకం చేరుకుంటారు. కావున స్కల్పురాణి రేవాఖండి సత్యనారాయణ భగవానికి జై. శ్రీమద్రమారమణ గోవిందోహార్. స్వామి అక్షంతలు పూలు పెట్టండి, చేతిలో ఉన్నవి ఒక కొబ్బరికాయ కొట్టండి. యా ఫలనే యా ఫలా పుష్పాయాశ్చ పుష్పని ప్రథమోధ్యాయగదా సమాప్త. తీర్థం పడుతందుకు సపరేట్గా వేరే గిన్నె ఉంది, ఏమైనా ఇంకోటి చేసుకోండి. స్వామివారి చేతులు చూపించండి. సారథి నమస్కారం చేసి హారతి పైకి ఎత్తండి, అందరితో నమస్కారం చేస్తారు. ఇట్లా పైకి ఎత్తి సరిపోతుంది, అంతే అంతే. తర్వాత అందరికి ఇద్దాం, మళ్ళీ మామూలుగా అంతే. ఇక్కడ వరకు ఇట్లా ఎత్తండి సరిపోతుంది, అందరికి ఏమవుతుంది. 5వ కథకు అందరి దగ్గర చూపిద్దాం, జస్ట్ అట్లా అంత పై వరకు. చివరి కథకు అందరి దగ్గర చూపిద్దాం. ఆ పక్కకు పెట్టేసుకోండి. అది చేతుల మళ్ళీ అక్షింతలు పట్టుకోండి, నేను అక్షింతలు పువ్వు పట్టుకోండి. ద్వితీయోధ్యాయ ప్రారంభ అధాన్యచ్చం ప్రవక్ష్యామి కృతం ఏన పురాద్విజ. పూర్వము కాశీపట్టణములో ఒకనొక బ్రాహ్మణోత్తముడు గలడు. ఆ బ్రాహ్మణునికి సంతానం బధికంగా ఉన్నది, కానీ అతడు మాత్రము కటిక దరిద్రుండు. ఆ బ్రాహ్మణుడు ఒకనొక రోజున భిక్షాటనార్థమై పక్క గ్రామానికి వెళ్ళి అనేక బ్రాహ్మణులను యాచించి తన ఇంటికి వస్తూ ఉంటే మార్గ మధ్యములో సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమైన వాడై తానొక వృద్ధ బ్రాహ్మణ వేషధారి అంటే ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి అడుగుతున్నాడు ఆ బ్రాహ్మణ్ణి, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరందరూ కనుక కింద పడిపోయినారు, మీ మనస్సులో ఏ కోరిక ఉన్నా, ఏ కష్టమే గాను ఉన్నా తెలియపరచుమా అంటాడు ఆ భగవంతుడు.
అప్పుడు అంటున్నాడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా స్వామి, మీరు మాకెవరో తెలియదు, అయితే మాకు సంతానం అధికంగా ఉన్నది, కానీ మాకు ధనము లేక ధాన్యము లేక నానా కష్టాలు పడుతున్నాము. మా కష్టాలు కనుక ఏ విధంగా తొలగిపోవాలి స్వామి అడవగా చెప్తున్నాడు ఆ భగవంతుడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీ కష్టాలు తొలగిపోవడానికి ఒకానొక ఉత్తమమైన వ్రతంబు ఉన్నది. ఆ వ్రతంబు చేసినట్టయితే తప్పక మీ కష్టాలు మొత్తం పోతాయరా అంటాడు. అటువంటి వ్రతము పేరు సత్యనారాయణ స్వామి వ్రతము అని చెప్తాడు. అది విన్నటువంటి బ్రాహ్మణుడు సంతోషించిన వాడి మరి తన ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఉదయాన్నే లేచి స్నానం చేసి బజారుకి వెళ్ళి స్వామివారి ఇష్టముకు సామాగ్రి తేవడానికి ఒక రోజు ముందు కనుక భిక్షాడుల వల్ల ఎన్ని రూపాయలు వచ్చాయో అదే రూపాయలతో తగు సామాగ్రి ఏర్పాటు చేసుకొని భగవంతుని వ్రతాన్ని ఆచరించాడు. అలా వ్రతం చేయడం వలన ఆ బ్రాహ్మణోత్తమ దరిద్రం మొత్తం కూడా పోయి అతడు క్షేమంగా ఉన్నాడు. అది మొదలు ఆ బ్రాహ్మడు ప్రతి సంవత్సరం కూడా తన ఇంటి లోపల సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఒకానొక సమయకాలం లోపల అలాంటి వ్రతం చేస్తూ ఉంటే మరి ఒకానొక కట్టెలు అమ్ముకునేవాడు వెళ్తున్నాడు. వాకిట్లో నుండి వెళుతూ కట్టెలు అమ్ముకునేవాడు బ్రాహ్మణ మంత్రాలు విని వచ్చి అడుగుతున్నాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చేసిన వ్రతంబు ఏమిటో తెలుగుమా అనగానే అంటున్నాడు ఆ బ్రాహ్మడు, అదే కట్టెలు అమ్ముకునేవాడా, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని చేయడానికి ఎవరైనా ఆచరించవచ్చును, వర్ణభేదము లేదు అంటాడు. అది విన్నటువంటి కట్టెలమ్ముకునేవాడు భగవంతుని స్మరించి స్వామి ప్రసాదంపు స్వీకరించి కట్టెలబోపు నెత్తిలో పెట్టుకొని, భగవంతా, ఓ నారాయణమూర్తి, ఈరోజు మా కట్టెలు నమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయో తప్పకుండా ఆ ద్రవ్యముతో మీ సామాగ్రి మొత్తం ఏర్పాటు చేసుకొని వ్రతం చేస్తానంటాడు ఈ కట్టెలమ్ముకునేవాడు. అప్పుడు స్వామివారు వాడు భక్తికి మెచ్చుకున్నవాడై ఆ కట్టెలు మొత్తం కూడా స్వాముల వారు గంధపు గెలలుగా మార్చాడయ్యా. అది చూసి ఆనందపడి, ఏమి నా భాగ్యము, భగవంతుణ్ణి స్మరించినంత మాత్రాన్నే నా కట్టెలు మొత్తం కూడా గంధపు గెలలుగా అయ్యాయా అనుకొని అవి అమ్మి వచ్చినటువంటి ద్రవ్యంతో వచ్చిన డబ్బుతో తన ఇంటికి వెళ్ళి ఉదయాన్నే లేచి స్నానం చేసి బజారుకి వెళ్ళి సత్యనారాయణ స్వామి ఇష్టంగా సామాగ్రి మొత్తం ఏర్పాటు చేసుకొని ఒక మంచి బ్రాహ్మణ్ణి పిలిచి వ్రతంబు ఆచరించి కథల మొత్తం కూడా విని తీర్థము ప్రసాదంపు స్వీకరించి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు కానీ కట్టెలు ముగ్గునేవాడు కానీ భగవంతుడి కృప చేత ధనవంతుడయ్యి ఆంచమంత వైకుంఠలోకం చేరుకున్నాడు. కాబట్టి ఎవరైనా కూడా భగవంతుణ్ణి స్మరించిన, భగవంతుణ్ణి ధ్యానించిన, పూజించిన భక్తిగా చేసేది ప్రాధాన్యం. కాబట్టి భగవంతుడు ఎవరు మనస్సులో తత్ర నారాయణ స్మరణం, మనస్సులో నారాయణ స్మరణం చేస్తూ కార్యక్రమం ఆచరిస్తే తప్పక వారి కష్టాలు మొత్తం కూడా పోయి ఇహములో సుఖమ పొంది ఆంచమంత వైకుంఠ లోకం చేరుకుంటారు. కావున స్కంద పురాణే దేవాకాండే సత్యనారాయణ భగవానికి జై. సుభద్రమారమణ గోవిందో. ఇంకా కొట్టండి. ద్వితీయోధ్యాయ సమాప్తః. అక్కడ కొబ్బరి చిప్ప కింద పెట్టిన చిప్ప ప్రసాదానికి ఇవ్వండి అమ్మ. కొట్టిరు కదా ఫస్ట్ నైవేద్యం పెట్టిన కదా కింద, అది ఇవ్వండి ప్రసాదం చేసి కొబ్బరి ముక్క. ఓం వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమహస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కృత్వాభి వదన్ యదాస్తే. సత్యనారాయణ స్వామినే నమః. హారం నిల్ చెప్పండి, స్వామివారికి చూపించండి, నమస్కారం చేసుకోండి, పక్కకి పెట్టండి. పక్క చేతిలో మళ్ళీ అక్షంతలు పూలు పట్టుకోండి. తృతీయోధ్యాయ ప్రారంభ. పునరగ్రే ప్రవక్ష్యామి శృణుద్ధం మునిసత్తమ. పూరా చోల్కా ముఖో నామ నృపశ్చాన్ మహీపతి. పూర్వము ఉల్కాముఖుడు అనే ఒక రాజు, సత్యవంతుడు. అటువంటి ఆ రాజు సంతానార్థమై భాగ్యనదీ తీరమందున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండగా ఒకానొక వైశ్యుడు వ్యాపార నిమిత్తము పడవలో సరుకులు తీసుకుని వస్తూ మార్గ మధ్యలో ఎక్కడ కనుక రాజుగారి వ్రతాన్ని ఆచరిస్తున్నాడో ఆ వ్రతము వద్దకు వచ్చి అడుగుతున్నాడు, ఓ రాజా, మీరు చేసిన వ్రతంబు ఏమిటి? ఈ వ్రతంబు చేస్తే
ఏమి పుణ్యం లభిస్తుందయ్యా అంటాడు ఆ వైశ్యుడు. అప్పుడు చెప్తున్నాడా భగవంతుడితో ఆ యొక్క రాజుల వారు వైశ్యుడితో, ఓ వైశ్యుడా, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. నాకు సంతానంబు లేక సంతానంబు కొరకు సత్యవ్రతాన్ని ఆచరించానంటాడు ఆ రాజు. అది విన్నంతనే ఆ వైశ్యుడు ఆనందపడి భగవంతుడి ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్తాడు. వెళ్ళి తన భార్యకి చెప్తున్నాడు లీలావతికి, ఓ లీలావతి, ఈరోజు మన యొక్క రాజ్యానికి రాజు సంతానము లేక సంతానము కొరకు సత్యవ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రతం ఆచరిస్తే సంతానం కలుగుతుందట. కాబట్టి ఓ లీలావతి, మనకు సంతానం లేదు, వివాహమయ్యి 10 ఏళ్ళు గడిచింది, సంతానం మాత్రం మనకు కలగలేదు. అయితే వ్రతము చేసినాక సంతానం కలుగుతుందో కలగదో, అలా కాకుండా మనకు కానీ ఎప్పుడు కానీ సంతానంబు కానీ కలుగుతుందో, సంతానం కలిగిన తర్వాతనే వ్రతం చేద్దామని నమస్కారం చేసుకున్నారు స్వామివారికి. మరి ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత, భగవంతుడి కృప చేత, భగవంతుడి వరప్రసాదంబు చేత ఆ లీలావతి గర్భవతి అయ్యి 9 మాసములు మోసి 10వ మాసమందుకు మంచి అమ్మాయిని కన్నది. ఆ అమ్మాయి ఏ విధంగా ఉందయా అంటే, పౌర్ణమి రోజున చంద్రుడి విధంగా ప్రకాశవంతంగా ఉంటాడు, అలంకారంగా ఉంటాడు, అదేవిధంగా ఆ అమ్మాయి యొక్క ముఖములో కళ ఉంది. అటువంటి అమ్మాయికి కళావతిని నామకరణం చేశారు. మరి అమ్మాయికి నామకరణం గడిచినా, నెలలు గడిచినా, సంవత్సరం గడిచినా ఈ షావుకారు మాత్రము వ్యాపారములో పడి వ్రతాన్ని చెయ్యలేకపోయాడు, మర్చిపోయాడు. అందుచేత భార్య అంటుంది, ఏమండి, మన అమ్మాయి జన్మించిన సంవత్సరం గడిచిపోయే, వ్రతము చేద్దామనుకున్నాము కదా, ఎప్పుడు చేద్దామనంగాని అంటున్నాడా భర్త. ఓ లీలావతి, మన అమ్మాయి లేక జన్మించే వరకు 21 రోజుకే కానీ పుట్టినరోజుకే కానీ ఎంతో ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశాము. మరలా ప్రత్యేకంగా వ్రతం చేస్తే మళ్ళీ ఖర్చు అవుతుంది. అలా కాకుండా మన అమ్మాయికి పెళ్ళిడి వచ్చాక పెళ్లి చేద్దాము, పెళ్ళప్పుడే వ్రతం చేద్దామంటాడు యొక్క షావుకారు. మన స్వామి అనుగ్రహం చేత అమ్మాయికి 8 వర్షాధవేత్ కన్యా, 8 ఏళ్ళు వచ్చాయి. వెనకటి కాలం లోపల అమ్మాయిల వయస్సు, పెళ్లి వయస్సు 8 సంవత్సరాలు. అటువంటి అమ్మాయికి ఆ 8వ ఏటనే మంచి అబ్బాయిని చూసి వివాహం జరిపారు. పెళ్ళి అయిపోయింది, 16వ పండుగ అయిపోయింది. అయినా షావుకారు మాత్రము పెళ్లి హడావుల్లో పడి మరలా పిసినారతనము చేత వ్రతాన్ని మర్చిపోయాడు, మళ్ళీ చెయ్యలేకపోయాడు. అందుచేత భగవంతుడు కోపించిన వాడై, అవురా, మాటికి ఈ షావుకారు నా వ్రతాన్ని ఆచరిస్తానంటూ మర్చిపోతున్నాడు కాబట్టి వీని తగ్గట్టుగా, వీని గర్వానికి తగ్గట్టుగా ఇతడు గాని ఇతడు అల్లుడు ఇద్దరు కూడా కారాగార గృహే శిక్ష, జైలు పాలవుగాక, ఇంటిలోని సరుకులు మొత్తం కూడా దొంగలు దోచుకోబోవుగాక అని శాపం పెట్టాడు. శాపం చేత లీలావతి భర్త, కళావతి భర్త ఇద్దరు మామాల్లుళ్ళు చంద్రకేతు రాజ్యానికి వెళ్ళి వ్యాపారం చేస్తూ ఒకానొక రోజు రాత్రి ఇద్దరు మామాల్లుళ్ళు ఒకానొక సత్రములో పడుకుని ఉన్న సమయాన సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమైన వాడై తానొక దొంగ వేషములో రాజుగారి యొక్క రాజ్యములోనికి వచ్చి ధనాన్ని అపహరించి ఎక్కడ కనుక షావుకారులు పడుకుని ఉన్నారు అక్కడ వేసి స్వామి మాయమయ్యాడు. మరి కొద్ది కాలానికి రాజభటులు రాజుగారి యొక్క రాజ్యం లోపల దొంగతనం జరిగింది తెలుసుకొని అనేక వీధులు వెతుక్కుంటూ చివరికి సత్రానికి వచ్చారు. ఈ సత్రంలోకి వచ్చే వరకు షావుకారులేమో పడుకుని ఉన్నారు. షావుకారుల యొక్క తలాపున నగలమూట ఉన్నది. అది చూసి రాజుగారుగా భావించి వారిద్దరిని బంధించి తీసుకెళ్లి జైల్లో వేశారు. ఇక ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి శాపం చేత ఇంట్లో సరుకులు మొత్తం కూడా దొంగలు దోచుకోబోగా లీలావతి కళావతి బాధపడుచు ఒకనొక రోజున కళావతి ఒకనొక బ్రాహ్మణింటికి వెళ్ళింది. అదే రోజు ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారయ్యా. వెళ్ళినటువంటి కళావతి వ్రతంబు చూసింది, భగవంతు నమస్కారం కావించి తన ఇంటికి వచ్చి, అమ్మా, ఈ రోజు ఒకనొక బ్రాహ్మణోత్తముడు తన ఇంటి లోపల కోరికలను ఇచ్చు సత్య వ్రతం చేయగా చూసి వచ్చునని చెప్పింది. అది విన్నంతనే లీలావజట్టుంది, పరాత్పర నారాయణమూర్తి, ఓ భగవంత, మా అపరాధాన్ని క్షమించండి స్వామి, మా అజ్ఞానాన్ని మన్నించండి స్వామి, మా భర్త కానీ మా అల్లుడు కానీ ఎప్పుడు ఇంటికి కానీ క్షేమంగా వస్తారో తప్పకుండా ఆనాడు వ్రతం చేస్తారని చెప్పి నమస్కారం చేసుకున్నారు. ఆ లీలావతి కళావతి సత్యనారాయణ స్వామి వారి భక్తికి మెచ్చుకున్నవాడై చంద్రకేతగరుడు కనిపించి, చంద్రకేత మహారాజా, నీ రాజ్యములో కారాగార గృహములో 2 వైశ్యులు బంధింపబడ్డారయ్యా. వారిద్దరు నా భక్తులే. తక్షణమే విడిపించమనంగాని రాజుల వారు ఉదయాన్నే లేచి సభను తీయించి 2 క్షూర కర్మాదులు చేయించి వారి వస్త్రాలు వారి ధనము ఇప్పించి సాగనంపగా
ఆ ఇద్దరు మామాలుళ్ళు 2 పడవల్లో వారింటికి వస్తూ ఉన్నారు కాబట్టి స్కదపురాణే రేవాఖాండే సత్యనారాయణ భగవానికి జై. సుభద్రమారమణ గోవిందో హార్. తృతీయోధ్యాగత సమాప్త. ఇంకా బాబును కొట్టవాలను కొబ్బరికి. కొబ్బరి చెప్ప ప్రసాదానికి అండి లాస్ట్. నా ఫోన్ నీకు ఇచ్చాను కదా. జై చెప్పు. వై 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 చిట్టలి తమ్ముడు వై వై పెద్ద విను ఆ 2 కొబ్బరి చిప్పలు అక్కడ పెట్టి నీళ్లు చల్లండి చిప్పల పైన. నారికేల ఫలోపహార నైవేద్యం సమర్పయామి. నీళ్లు చల్లి ఆ కుడకల మీద కర్పూరం వెలిగించండి. మళ్ళీ సత్యనారాయణ స్వామినే నమః. ఓం వేదాహమేకం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమహస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కృత్వా విదన్ యదాస్తే. సత్యనారాయణ స్వామిని నమః. మంగళ నీరాజనం దర్శయామి. నీళ్ళు తిప్పండి. శుద్ధాచమనం సమర్పయామి. దివ్య రక్షాం ధారయామి. హరణమ పార్వతీపతయే. అట్టే తిప్పండి. హరణమ పార్వతీపతయే. హర 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 మహాదేవ శంభోం శంకర. స్వామివారు చూపించి నమస్కారం చేసుకోండి. పక్కకి పెట్టండి. మళ్ళీ స్వామివారి దగ్గర కలశం దగ్గర కొంచెం పసుపు కుంకుమ వేయండి. అక్షింతలు వేయండి. ఏందమ్మా ఏం పర్లేదు, ఏం కాదు. అది బుక్ ఇబ్బంది ఏం కాదు. కాలిపోతున్నట్టు అవుతుంది. ఏమన్నా అయిపోతే ఒక స్పూన్తోనే. వచ్చేది అక్షింతలు పసుపు కుంకుమ వేశారా స్వామివారి దగ్గర? అక్షింతలు పువ్వు పట్టుకోండి. మళ్ళీ అదా చతుర్థోధ్యాయ ప్రారంభ. యాత్రాం కృత్వా తతః సాధోర్మంగళాచారపూర్వికాం. అలా 2 వైశ్యుల మామాళ్ళు క్షూర కర్మాల చేత, నూతన వస్త్రాల చేత, వారి ధనము చేత 2 పడవల్లో వారింటికి వస్తూ ఉన్నారు. ఆ సమయకాలం లోపల సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమైన వాడై తానొక త్రిదండి సన్యాసి వేషధార్యై, సన్యాసి వేషములో, మారు వేషములో వచ్చి అడుగుతున్నాడు ఆ వైశ్యులను, నాయనా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పడవల్లో ఏమి ఉన్నదో తెలుపుమా అనంగానంటున్నారు ఆ వైశ్యులు. ఓ సన్యాసి, మా పడవల్లో ఎటువంటి సరుకులు, ధనము, ధాన్యము లేదయ్యా. లతాపత్రంబులు అంటే ఆకులు, అలములు, తీగలు తప్పితే ఇంకా ఏమీ లేవు అని అబద్ధమాడారు ఈ షావుకారులు. అప్పుడు ఆ స్వామి అన్నాడు, మంచిది నాయన, తథాస్తు అన్నాడు ఆ స్వామి. అని కొంత దూరం వెళ్ళి కూర్చునగా ఈ 2 వైశ్యులు మామాళ్ళు ఆ పడవలను ఒడ్డు ఎందున ఉంచి కాలకృత్యాలు తెలుసుకుని వచ్చే వరకు వీరి పడవల్లో సరుకులు మొత్తం కూడా మాయమయ్యి వారు అన్నట్టుగానే వారి ధనము మొత్తం కూడా లతాపత్రంబులుగా మారింది. అది చూసి 2 మామాళ్ళు బాధపడ్డారు. ఏమిటి పరీక్ష అనుకున్నారు. తర్వాత ఆ అల్లుడుగా చెప్తున్న మామతో అంటున్నాడు, ఓ మామగారు ఎందుకని దుఃఖిస్తారయ్యా, ఇంతో వచ్చే స్వామి చాలా గొప్పవాడు. ఆ స్వామి వారికి అబద్ధం ఆడాము, అసత్యం పలికాము కాబట్టి ఇలా జరిగింది. మనము వెంటనే స్వామివారి వద్దకు వెళుదామని చెప్పని ఎక్కడ కనుక మారువేషములో స్వామివారు ఉన్నారో వారు వెతుక్కుంటూ వెళ్ళి వారిని చూసి వారి కాళ్ళపై పడ్డారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో జనార్దన. అయ్యా స్వామి, మా అపరాధాన్ని క్షమించి, మా అజ్ఞానాన్ని మన్నించి, మా మూర్ఖత్వాన్ని మన్నించి మమ్మల్ని కాపాడండి భగవంతా, మా ధర విచ్చిమయ్యమా అని నమస్కారం చేసుకోగా ఆ స్వామి అంటున్నాడు, అయ్యా షావుకారులారా, ఇకనైనా మీరు ఇంటికి వెళ్ళి నా వ్రతాన్ని ఆచరించండి. అదే కాకుండా
అసత్యం పలకవద్దురా అని చెబుతాడు. అది విని భగవంతుని స్మరించి భగవంతుని యొక్క నమస్కారం చేసుకుని వారి పడవల వద్దకు వచ్చే వరకు వారి పడవల్లో సరుకులు మొత్తం కూడా యథావిధిగా ఉన్నవి. అవి చూసి ఆనందపడి ఆ ఇద్దరు మామాలుళ్ళు 2 పడవల్లో వారింటికి వస్తూ, అల్లుడా నా రత్నసానిపురము రాజ్యము చూడుమా అని తన అల్లుడికి ఆ మామగారు తన గ్రామాలు చూపిస్తూ వస్తున్నాడు. ఈ లోపల ఒకానొక వ్యక్తి షావుకారుల ఇంటికి వెళ్ళాడు. అదే రోజు షావుకారుల యొక్క భార్య లీలావతి, కుమార్తె కళావతి సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నారు. వెళ్ళిన మనిషి అంటున్నాడు, అమ్మా లీలావతి, అమ్మా కళావతి, నీ భర్త నీ అల్లుడు ఇద్దరు వస్తున్నారు కాబట్టి శీఘ్రమే రండి అనగానే ఆ లీలావతి సత్యనారాయణ స్వామి వద్ద తీర్థము ప్రసాదము స్వీకరించి తన భర్తను చూడడానికి వెళ్ళింది. కానీ కళావతి తొందర చేత ప్రసాదంపు తీసుకోకుండానే తన భర్తను చూడడానికి వెళ్ళింది. అందుచేత భగవంతుడు కోపించిన వాడై, అవురా ఈ కళావతి నా ప్రసాదంపు తీసుకోలేదు కాబట్టి కళావతి భర్త నదిలోనే మునిగిపోవుగాక అని శాపం పెట్టాడు. శాపం చేత లీలావతి భర్త ముందు పడవలో క్షేమంగా రాగా కళావతి భర్త మాత్రం నదిలోనే మునిగిపోగా అది చూసినటువంటి కళావతి విచారించింది, భగవంతా ఏమిటయ్యా మా అపరాధము, ఇంతసేపు నీ వ్రతం చేశాము కదా స్వామి, ఇంకా మాపై ఏమిటి శిక్ష అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆకాశవానంటుంది, అమ్మ కళావతి ఈ మాయ సత్యనారాయణ స్వామిదేనమ్మా, అన్యంది కాదు. నీవు ఇంటికి వెళ్ళి నా వ్రతం వద్ద ప్రసాదాన్ని కనుక స్వీకరిస్తే నీ యొక్క భర్త యథావిధిగా వస్తాలని చెప్పంగానే కళావతి తన ఇంటికి వెళ్ళి భగవంతుని స్మరించి భగవంతుని ధ్యానించి భగవంతుని పూజించి భగవంతుని అర్చించి ఆ ప్రసాదము తీసుకున్నంత మాత్రాన్నే కళావతి భర్త క్షేమంగా తిరిగి వచ్చాడు. అది మొదలు ఆ షావుకారులు ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ ఇహములో సుఖమ పొంది ఆంచమంద వైకుంఠలోకం చేరుకున్నారు. కావున స్కందపురాణే దేవాకాండే సత్యనారాయణ భగవానికి జై. శ్రీమద్రమారమణ గోవిందో హార్. చతుర్థోధ్యాయ కథా సమాప్తః. ఉష్ణంగా అదే నైవేద్యం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. కర్పూర నీరాజనం. అది కొంచెం ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తురుద్రరూపేభ్యః. శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ఆనందకర్పూరయుక్తమంగళ నీరాజనం దర్శయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. నమస్కరోమి రక్షాంధారయామి. సత్యనారాయణామి శృణుద్ధం మునుసత్తమా అసీతుంగధ్వజో రాజా ప్రజాపాలన తచ్చరః. పూర్వము తుంగధ్వజుడు అనే ఒక రాజు అడవికి వెళ్ళి అనేక జంతువులను వేటాడి అరసించి కూర్చునగా అదే అడవిలో కొందరు యాదవ పిల్లలు శక్త్యానుసారముగా భక్త్యానుసారముగా భగవంతుడికి పత్రం పుష్పం ఫలం తోయం, ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ఏదైనా భక్తిగా సమర్పించేది ప్రాధాన్యం. అటువంటి యాదవులు అలాంటి భక్తి చేత ఆ భగవంతుడి వ్రతం ఆచరిస్తూ ఉంటే ఈ రాజుల వారు యాదవుల వద్దకు వెళ్ళి రాజును అనే అహంకారము చేత కనీసము స్వామివారికి నమస్కారం కూడా చెయ్యనివాడాయను. తదనంతరం యాదవ పిల్లలు భక్తి చేత ఆ వ్రతాన్ని మొత్తం ఆచరించి కొంత ప్రసాదాన్ని ఒక ఆకులో పెట్టి తీసుకువచ్చి రాజుగారి వద్దకు వచ్చి, ఓ రాజా, మేము ఈరోజు సత్యనారాయణ వ్రతం చేశాము స్వామి, ఈ ప్రసాదము తీసుకోండి అనగానే రాజనుకుంటాడు మనస్సులో, అవురా వాడు చూతున్నా గొల్లవాడు, నేను చూతున్నా రాజ్యానికి రాజును, నేను వాడి ప్రసాదాన్ని స్వీకరిస్తానా అనేటువంటి అహంకారము చేత ఆ ప్రసాదాన్ని అక్కడనే పడగొట్టి తన రాజ్యానికి వెళ్ళాడు రాజు. అందుచేత స్వామి కోపించి,
అవురా ఈ రాజున ప్రసాదంపు తీసుకోకుండా వెళ్ళింది కాబట్టి రాజ్యానికి వెళ్ళే వరకు రాజుగారి యొక్క భార్య పిల్లలందరూ కూడా శతపుత్రం శతం నష్ట, సంతానం మొత్తం కూడా స్పృహ కోల్పోగాక అని శాపం పెట్టాడు. శాపం చేత రాజ్యానికి వెళ్ళే వరకు రాజుగారి యొక్క భార్య పిల్లలందరూ స్పృహ కోల్పోగా ఎంత లేపినా లేవడం లేదు. అది గమనించి రాజు విచారించి దుఃఖించి చివరికి ఆలోచించి తన తప్పును తెలుసుకొని భగవంతుణ్ణి స్మరిస్తూ వెంటనే అడవికి వెళ్ళి యాదవుల క్షమాపణ చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. భగవంతా, ఓ నారాయణమూర్తి, మా అపరాధాన్ని క్షమించి మా అజ్ఞానాన్ని మన్నించి మా మూర్ఖత్వాన్ని మన్నించి మమ్మల్ని కాపాడండి స్వామి అని వేడుకొని భగవంతుని కాళ్ళు పట్టుకున్నాడు. భగవంతుణ్ణి క్షమాపణ కోరాడు. ఆ ప్రసాదము తీసుకున్నంత మాత్రాన్నే భగవంతుడు భక్తవత్సలుడు. భగవంతుణ్ణి ఎంత మాత్రము మనము శరణు కోరినా అతడు మనను కరుణిస్తాడయ్యా. అటువంటి రాజుల వారి యొక్క భార్య పిల్లలను కూడా స్వామివారు కరుణించాడు. ఆ భగవంతుని కృపచేత రాజ్యానికి వెళ్ళే వరకు రాజుగారి యొక్క భార్య పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. అది మొదలు ఆ రాజుల వారు ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ అందరితో చేయిస్తూ ఇహములో సుఖమ పొంది ఆంచవంత వైకుంఠ లోకం చేరుకున్నారు. కావున ఎవరు గాని ఈ వ్రతం ఆచరిస్తున్నారో ఆ వ్రతం అయ్యేంత వరకు కూడా తత్ర నారాయణ స్మరణం, మనస్సులో నారాయణ స్మరణం చేస్తూ భగవంతుని స్మరణ చేస్తూ కార్యక్రమం శ్రద్ధగా చేసుకోవాలి. అదేవిధంగా ఇది శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసములో ఇటువంటి విశేష కార్యక్రమాలు చేయడం ఎంతో పుణ్యము. ఈ శ్రావణ మాసం వచ్చేటువంటి ఏదైనా ప్రతిరోజు కూడా పర్వదినమే. ఈరోజు శ్రావణ శనివారము, మొదటి శనివారము, ఈ యొక్క ఉత్తరా నక్షత్రములో తదియ రోజున దీంతో పాటుగా నాయన స్వాతంత్ర దినోత్సవం ఈరోజు కూడా. కాబట్టి అటువంటి సందర్భంగా చేసేటువంటి వ్రతం మీకు ఎంత పుణ్యం ఇస్తుందో ఇక్కడ చూసిన వారికి కూడా అంతే పుణ్యాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి భగవంతుణ్ణి ఎవరైనా కూడా ప్రతినిత్యం స్మరించాలి. ఏదో ఈ కార్యక్రమం చేసుకున్న ఇవాళ వరకేనే కాదు, భగవంతుని ప్రతిరోజు కూడా స్మరించాలి. భగవంతుని నామాన్ని ధరించాలి. భగవంతుని ఎవరు కనుక నిత్యం కొలుస్తారో, నిత్యం పూజిస్తారో, నిత్యం ధ్యానిస్తారో తప్పకుండా వారి కష్టాలు మొత్తం కూడా పోతాయి. కాబట్టి భగవంతుణ్ణి స్మరించడానికి ప్రతి నిత్యం కూడా ఉదయాన్నే లేవడంతోనే మరి భగవంతుడు అనుగ్రహం. వెనకటి కాలం లోపల లేచేది తెల్లవారు 4-5 గంటలకే లేచేది, అంటే సూర్యోదయానికి ముందే లేచేది. ఇప్పుడు సూర్యోదయం కాదు, సూర్యోదయం అయిపోయి 9 అయినా 10 అయినా లేవడానికి నిద్రబబ్బులే ఉంటేనే తప్ప లేవడం లేదు. పడుకోవడం రాత్రి 1 గంట, లేవడం ఉదయం 9 గంటలకు. అటువంటి వాళ్ళు ఆ యొక్క ఉండడం వల్ల కూడా మన ఆరోగ్యాలకు ఎంతో దెబ్బ కలుగుతుంది. మరి అదే కాకుండా లేచిన తర్వాత లేస్తామా, లేవంగానే ఎప్పుడు టిఫిన్ చేయాలి అని తప్ప భగవంతుని స్మరిద్దామని వరకు కూడా లేదు. అలా కాదు, లేవడంతో భగవంతుని స్మరించాలనుకున్నప్పుడు తను స్నానం చేసి ముందుగా నమస్కారం చేసి ఎవరికి అంటే సూర్య భగవాన్ నమస్కారం చేసుకోవాలి. ప్రత్యక్ష భగవంతుడు సూర్య భగవానుడు నమస్కారం చేసుకోవాలి. దాంతో పాటుగా ముందుగా భూమాతకు నమస్కారం చేసుకోవాలి. అలాంటి భగవంతుణ్ణి స్మరించాలనుకున్న భగవంతుని వద్ద దీపారాధన చేసుకోవాలి. నిత్యం కూడా ఇంట్లో ఖచ్చితంగా తులసి కోట ఉండాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి ఆడవాళ్ళు. అదేవిధంగా తులసి చెట్టుకు నీళ్లు పోయాలి. భగవంతుని యొక్క ఇంట్లో దీపారాధన కూడా మగవాళ్ళు మాత్రమే చేయాలన్న దీపారాధన, దేవుని దగ్గర చేసే పూజ కార్యక్రమం. కానీ ఆఫీసుల బిజీలు, మరి ఉద్యోగాల బిజీలు, ఈ బిజీలతో షెడ్యూల్తోని చేయడానికి కూడా మనకు ఓపిక ఉండలేదు. అదే ఓపిక ఓ సినిమాకి వెళ్దామన్నా, ఓ టీవీ చూద్దామన్నా, సెల్ ఫోన్ పట్టుకుందామంటే ఓపిక బ్రహ్మాండంగా వస్తుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చేదాం అటువంటి ఓపిక ఉండదు. కాబట్టి భగవంతుణ్ణి ఎవరైనా కూడా ఓపికతోని స్మరిస్తేనే స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ఈ భగవంతుణ్ణి ఎవరు గనక నారాయణమూర్తి అంటారు, రామ అంటారు, కృష్ణ అంటారు, ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా పలుకుతాడు భగవంతుడు. ఉన్నది భగవంతుడు ఒక్కడే.
ఎవరు గాని ఈ కథలు భక్తిగా వింటున్నారో శ్రద్ధగా వింటున్నారో వారి పాపాలు మొత్తం కూడా పోయి ఇహములో సుఖము పొంది ఆంచపంత వైకుంఠలోకం చేరుకుంటారు. కావున స్కంద పురాణే దేవాకాండే సత్యనారాయణ భగవానికి జై. శ్రీమద్రమారమణ గోవిందో హర్. ప్రజా రామచంద్ర భగవానికి జై. మార్కండేయ మహర్షికి జై. భగవాన్ రామలింగేశ్వర స్వామికి జై. శ్రీమద్రమారమణ గోవిందో హర్. నమస్కారం. పంచమోధ్యాయదా ఇంకొంచెం తీయండి, మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ ఖరాబ్ అవుతుంది. సిరా ప్రసాదం కూడా తీసుకురండి. దీంట్లోకి వేసి కలిపేసి ఇది మీ ముందు పెట్టుకోండి. ఇక్కడ ధీమహి ధియోజోనః ప్రచోదయాతు అనే నైవేద్యాలపై నిల్చల్లండి. కొద్దిగా నిల్చల్లండి. రమాసేజ సత్యనారాయణ స్వామినే నమః. కింద పెట్టేసేయండి చెంబు. 2 చేతులతో 5 సార్లు నైవేద్యం చూపించండి స్వామివారికి. ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. తమలపాకుతో కలశం దగ్గర నిల్చల్లండి. మధ్య మధ్య పానీయం సర్వోపచారాన్ని సమర్పయామి. నక్షత్ర కలశం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామినే నమః. తాంబూలార్థే అక్షదాన్ సమర్పయామి. అక్కడ పెట్టేసేయండి. సేవకురారమ్మా మనసారా స్వామికి చూచి హారతులియమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని చూచి హారతులియమ్మా. చూచిన వారికి చూసిన ఫలములు, కోచిన వారికి నోచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మా. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. అందవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మా. వందనమనరమ్మా, జయమంగళమనరమ్మా. కరములు జోడించి చందనమలరించి వందనమనని మంగళమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులిరమ్మా. అర్పణ చేద్దామా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులిరమ్మా. నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. నూచిన వారి
వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట, తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శుభమైన కొలిచే దైవం ఈ దైవం, ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కళదామా, స్వామికి మదిలోనే కోవెల కళదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ, 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా, మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా.
ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి
లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టులతో పనులే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తెక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో రొమాన్స్ పాటే పెడతావో సింకెందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంతేస్తావో పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే కాళ్ళు నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party.